మీరు అదే అంటున్నా. అందుకే మీరు ఏడ్సుడు ఎక్కువ చేసుడు తక్కువ బీజేపీ వాళ్ళు. అందుకే నేను ఇప్పుడు దాంట్లో పోతలేను. అందుకే మీరు అడిగిన పాయింట్ కాబట్టి ఒక్క పాయింట్ చెప్పిన తర్వాత మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ తర్వాత మళ్ళీ దీని మీద చాలా క్లియర్గా మళ్ళీ మేము మాట్లాడదో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ బట్టి మేము ఫాలో అవుతాం. ఏది ఏమైనా అందరూ ఒప్పుకోవాల్సిందే, రాజకీయాలకు అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆనాడు ప్రజలు ఒప్పుకున్నారు, ఈనాడు ప్రజలు చర్చిస్తున్నారు ఇందిరాగాంధీ గురించి. బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు. బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు లోపలైతే ఇందిరాగాంధీ గారి నిర్ణయమే గట్టిగా ఉండే అనేది అయితే లోపల అనుకుంటున్నారు. బయట అనకపోవచ్చు, వాళ్ళు బయట అనలేరు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి బయటికి అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా భయ్. సరే, నేను మళ్ళీ మీడియాలో ఇప్పుడు చూసిన మీరు మన గాంధీ భవన్ మీడియా మిత్రులు అడుగుతున్నారు. యాక్చువల్గా ఇందిరాగాంధీ వారు తీసుకున్న ధైర్య సాహసాల దాని మీద చెప్పుకోవాల్సిన సందర్భంలో మళ్ళీ ఈటెల రాజేందర్ కామెంట్ నాన్ సెన్స్. ఇది యాక్చువల్గా ఆయన కౌంటర్ నాన్ సెన్స్. అది ఈటెల రాజేందర్ మళ్ళీ కౌంటర్ వేసిండు అని మీరు అడుగుతున్నారు. నాన్ సెన్స్. ఏమన్నాడు సార్ అతను ప్రతాప్? నేను ఒక మాట అడుగుతున్నా, ప్లీజ్ నాకు క్లారిఫై చేసినాక నేను ఈటెల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా, గాంధీ భవన్ మీడియాని కూడా అడుగుతున్నా. ఇది ఒక్కదానికే మాట్లాడతా. రండా అంటే అర్థమైంది చెప్పండి. ఈటెల రాజేందర్ అన్నా చెప్పాలి, మీరు గాంధీ భవన్ మీడియా అన్నా చెప్పాలి. రండా అంటే అర్థమైంది. ఎవరన్నా వాడండి. రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను. అంటే ఈటెల రాజేందర్కి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండా, రండా అంటే తెలియక మాట్లాడిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే, కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డి నన్నా ఒకటే, మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీ నన్నా ఒకటే. ఓకే, నీ దానికి నేను జవాబిస్తా. రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాస్తవం తెలియదు. రండా అంటే ఎవరిని? అంటే రండా అంటే వీళ్ళని అంటారా? ఎవరిని? ఇజ్రాలో అంటారా? మీకే తెలియదు, ఇక నేనేం చెప్పాలి? మీరా దాని అర్థం మీరైనా చెప్పండి, అతనైనా చెప్పాలి కదా. అంటే అది ఇజ్రాలనా? అంటే ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్ ప్రశ్న కాబట్టి నేను అందుకే ముందే అన్నా, మీరు అడిగిన ప్రశ్నకు అది నాన్ సెన్స్ ప్రశ్న అని చెప్పినాను ముందే. విన్నారా? ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 19 ఇయర్స్కి అయినా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు ఈటెల రాజేందర్ ఏముండే అప్పుడు మీకేమన్నా తెలుసా? చెప్పగలుగుతారా? ఎవరన్నా చెప్పాలి, ఎవరైనా ఒకరు చెప్పాలి. ఇది 1984, 86లో నేను మున్సిపల్ కౌన్సిలర్. కౌన్సిలర్ దా ప్రేమ్ రా, ఎందుకు? నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా?
మరి సరే ఏడని ఉండను కానీ నేనేమంటున్నా అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చదువుకుంటున్నాడు. ఒకవేళ ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అనుకో, నేను లీడర్ అయినప్పుడు నువ్వు వీళ్ళు చదువుకుంటున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు? ఏం పర్సనాలిటీ నీది? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకటరెడ్డి, మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ. అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈటెల రాజేందర్ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా రోడ్డు మీదకే రాలేదు, ఇది చదువుకుంటున్నావు. నీకెంత అంత అవసరమా నీకేమన్నా? చూసిన, నేను కూడా చూసిన. అవును, జగ్గారెడ్డి రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీలో ఏదో కామెంట్స్ కూడా చూసిన. అవును, రౌడీలకు రౌడీనైతా, గుండగాలకు గుండగానే ఉంటా, తిట్టేటోనికి తిడతా, మంచివాడికి మంచిగానే ఉంటా, చెడ్డోనికి చెడ్డగానే ఉంటా. ఎవరు నోరు జారితే నేను నోరు జారుతా, ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎస్, నువ్వు 1కి 4 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు. దాంట్లో అనుమానం ఏముంది దాంట్లో? కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనాలిటీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు? నాకు తెలియదా నీ కెపాసిటీ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది? అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు. మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటెల రాజేందర్ ఎవరయ్యా? ఎవరతను? అచ్చా, నన్ను అంటారు అనుకో, కేసీఆర్ పార్టీ కాదు, నేను 19 ఏళ్ళకి అయినా. నేను అప్పటికి నేను 19 ఏళ్ళు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే. ఇంకా అప్పటికి ఆయన ఇంకేమి ఏదో ఆయన లీడర్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు 19 ఏళ్ళగా కౌన్సిలర్, నాకే ఫీలింగ్ లేదు. ఎవరిదో పుణ్యమా అని చెప్పి నువ్వు లీడర్ అయ్యి నీకా ఫీలింగ్ ఎందుకే? బంద్ చేసుకో ఇప్పటికైనా. నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటెల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్లు తిడితే 100 తిట్లు తిడతాము. నీ వల్ల కాదు. నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది. నువ్వు కంట్రోల్ అయ్యి నీవు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కి